Question number H, exercise 4.1 10th math. సో ఇది ax plus by plus c ax plus by plus c ఫామ్లోనే ఉన్నాయి. సో డైరెక్ట్ a1 a2 రాయొచ్చు. a1 by a2 ఈక్వల్ a1 is 2 a2 is 4. సో 1 by 2 2 1 2 times b1 by b2 is equal b1 is 1 b2 is minus 2. సో ఈ రెండే నాట్ ఈక్వల్ అయిపోయినాయి, ఇంకా చేయాల్సిన అవసరం ఉండదు. ఏంటి, a1 by a2 నాట్ ఈక్వల్ b1 by b2 అయిపోయింది. అంటే ఏంటి, a1 by a2 నాట్ ఈక్వల్ b1 by b2 అంటే ద ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్. ద ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్ అండ్ దే ఇంటర్సెక్ట్ ఎట్ వన్ పాయింట్. దే ఇంటర్సెక్ట్ at one point. They intersect at one point, giving only one solution. Giving only one solution. Consistent, intersecting at one point, giving one solution. So if from equation 2x plus y equal minus 6 equal 0, y equal 6 plus 6 minus 2x. Next coordinate points x, y. X I am taking 0. If x equals 0, y is equal to what? 6 minus 2 into 0. Y equals 6 minus 0. Y equals 6 only. Okay, 0 comma 6 is our coordinate. Next, if x is equal to 3, if x is equal to 3, y is equal 6 minus 2 into 3, y is equal 6 minus 6. So y is equal to what? 0. X is equal 6, y is equal 0. X is equal to 3. I took 3. X is equal to 3, y equal to 0. X is equal to 3, y is equal to 0. అంటే 3 comma 0. 3 comma 0. Next equation 4x minus 2y minus 4 equals 0. y we want to take right side. 4x minus 4 is equal to y కావాలి కదా, y ప్లస్లో ఉండాలి, తీసుకెళ్ళాం. 4x minus 4 by మల్టిప్లికేషన్ కదా, డినామినేటర్ అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు y. y ఈక్వల్ 4x minus 4 by 2. గ్రాఫ్ కోఆర్డినేట్స్ ఫర్ గ్రాఫ్ x y, x కామా y. సరే, ఎక్స్ 0 తీసుకుందాం. ఇఫ్ ఎక్స్ ఈక్వల్ 0, ఎక్స్ 0 తీసుకుంటే ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0, వై ఏమవుతుంది? వై ఈక్వల్ 4 ఇంటూ 0 మైనస్ 4 బై 2, వై ఈజ్ ఈక్వల్ 0 మైనస్ 4 బై 2, వై ఈజ్ ఈక్వల్ మైనస్ 4 బై 2, 2 టైమ్స్ అంటే మైనస్ 2 అవుతుంది. ఎక్స్ 0 తీసుకుంటే వై మైనస్ 2, 0 కామా మైనస్ 2. ఎక్స్ 1 తీసుకుందాం ఇప్పుడు. If x equal to 1, y equal to what? 4 into 1 minus 4 by 2. y equal 4 into 1 is 4. 4 minus 4 by 2. So 0 by 2 is equal to 0. y is equal to 0. x equal 1 తీసుకుంటే y equal 0 అవుతుంది. అంటే 1 కామా 0 అవుతుంది. నేను వీటికి కోఆర్డినేట్స్ పాయింట్స్ రిప్రజెంట్ చేశాను చూడండి. ఫస్ట్ది 0 కామా 6, 0 కామా 6. x యాక్సిస్ 0, y యాక్సిస్ 6 అంటే ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ x యాక్సిస్ 3, y యాక్సిస్ 0, x యాక్సిస్ 3, y యాక్సిస్ 0 అంటే ఇక్కడే వస్తుంది. ఈ లైన్ ఇలా జాయిన్ చేయొచ్చు, మనం ఇలా జాయిన్ చేసేస్తాం. నెక్స్ట్ ఇంకో కోఆర్డినేట్ x యాక్సిస్ 0, y యాక్సిస్ మైనస్ 2, x యాక్సిస్ 0, y యాక్సిస్ మైనస్ 2 ఇక్కడ వస్తుంది, మైనస్ 2 దగ్గర. ఇంకోటి x యాక్సిస్ 1, y యాక్సిస్ 0, x యాక్సిస్ 1, y యాక్సిస్ 0 అంటే ఇక్కడే వస్తుంది. ఈ రెండింటిని ఇలా దీన్ని ఇలా జాయిన్ చేస్తాం. ఏమవుతుంది, ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది. ఆ ఇంటర్సెక్ట్ పాయింట్ అనేది ఒక సొల్యూషన్ అవుతుంది. జాయిన్ చేసి చూపిస్తాను చూడండి. ఇది ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్. ఇది ఫస్ట్ ఈక్వేషన్ గ్రాఫ్ ఇలా వచ్చింది, సెకండ్ ఈక్వేషన్ గ్రాఫ్ ఇలా వచ్చింది. ఇదేంటి, ఇంటర్సెక్టింగ్ పాయింట్ 2, 2. మనం ఏం చూపించాలి, జస్ట్ లైన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ ఈచ్ అదర్, లైన్స్ ఇంటర్సెక్ట్ అవుతాయి అని చూపిస్తే సరిపోతుంది. ఇది సొల్యూషన్. Right.